యూట్యూబ్ వంటి ఆన్లైన్ వేదికల నియంత్రణకు చట్టంలో శూన్యత నెలకొందని, దీన్ని యూట్యూబర్లు తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. యూట్యూబర్లు ఇష్టారాజ్యంగా నిర్వహించే కార్యక్రమాల్లో అన్ని చెల్లుబాటు అవుతాయని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ చర్యలు మేం తీసుకుంటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇటీవలి భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచిన ప్రసిద్ధ పాడ్కాస్టర్ రణవీర్ అలాబాదియా కేసును ధర్మాసనం ప్రస్తావిస్తూ మేం అతనికి నోటీసు జారీ చేశామని, దీనిపై చర్య తీసుకోవాలనుకుంటున్నామని తెలిపింది. ఇది అత్యంత సున్నితమైన విషయమని, దీన్ని నిర్లక్ష్యం చేయబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అతని మనసులో మలిన భావనేదో ఉందని, దాన్ని యూట్యూబ్ షోలో బహిర్గతం చేశారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే దీనిపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం వెల్లడించింది. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణలో నెలకొన్న శూన్యత ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించింది. యూట్యూబర్లు ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తుంటే అవి ప్లే అవుతున్నాయని, వాటిపై ఏ కంట్రోలు లేదని తెలిపింది. అయితే వాస్తవానికి యూట్యూబ్ స్వయంగా ప్రతి వీడియోకి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ వీడియోలను పిల్లలు చూడవచ్చా, చూడకూడదా, అందులో హింస ఉందా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్యారెక్టర్లు క్రియేట్ చేశారా, బూతు కంటెంట్ ఉందా, ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సదరు యూట్యూబర్ ఆ ఆప్షన్లను పరిశీలించి నిబంధనలకు తగినట్టుగానే వీడియో ఉందని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాతే వీడియో అప్లోడ్ అవుతుంది. కానీ చాలా మంది యూట్యూబర్లు ఈ కండిషన్స్తో సంబంధం లేకుండా వీడియోలు అప్లోడ్ చేస్తూ అంతా కండిషన్ల ప్రకారమే ఉందని చెబుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తీరా ఆ వీడియో పబ్లిష్ అయ్యాక ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. అయితే యూట్యూబ్ వంటి ఆన్లైన్ వేదికల నియంత్రణపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కఠిన చర్యలు, కొత్త గైడ్లైన్స్ జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా వీడియో వివాదాస్పదమైతే దాన్ని యూట్యూబ్ యాజమాన్యమే వెంటనే తొలగించేలా కేంద్రం నిబంధనలు తీసుకువచ్చే అవకాశముందని సమాచారం.